नए नए इसमें मंत्रियों के त्यागपत्र नहीं होते हैं भाई। ఎన్డీఏ ప్రభుత్వంలో రాజీనామాలు ఉండవు భయ్యా అన్నాడు ఒకడు. ఏమైంది? नए नए इसमें मंत्रियों के त्यागपत्र नहीं होते हैं भैया, वो यूपीए गवर्नमेंट नहीं है, एनडीए गवर्नमेंट है। ఇప్పుడు ఏమైంది? ప్రజాస్వామ్యం గెలిచింది, రాజ్యాంగం గెలిచింది, విద్యార్థుల ఐకమత్యం గెలిచింది, విద్యార్థుల నిరాహార దీక్షలు గెలిచాయి, సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష గెలిచింది, ధర్మేంద్ర ప్రధాన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గా రాజీనామా చేశాడు. ఇది విజయం అంటే. ఇది స్టూడెంట్స్ అంటే. ఇది ప్రభుత్వం మెడలు వంచడం అంటే. స్టూడెంట్సే కదా అని చాలా తక్కువ అంచనా వేశాడు మోడీ. నెల రోజుల నుండి వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నా పట్టించుకోలేదు, నిరాహార దీక్షలు చేస్తున్నా పట్టించుకోలేదు. ఆఖరికి సోనం వాంగ్చుక్ లాంటి గొప్ప విద్యావేత్త చనిపోయే స్టేజ్ లో ఉన్నా కూడా నిర్లజ్జగా ఆయన మీద ప్రాపగండా చేయించాడు. బీజేపీ అందభక్తులంతా కలిసి ఆయనను చైనీస్ ఏజెంట్ అన్నారు, స్టూడెంట్స్ ను పాకిస్తానీ అన్నారు, ఫారెన్ ఫండింగ్ అన్నారు. ఏమైంది? ఈ రోజు ఎంఈఏ స్వయంగా చెప్పింది ఫారెన్ ఫండింగ్ ఏం లేదని. किसी प्रकार का कोई इन्फॉर्मेशन आपसे साझा करने के लिए नहीं है। ही ऑल्सो मधु, आपने कहा, बात आपने उठाई कि फॉरेन फंडिंग वगैरह की बात जो आपने कही, जो प्रदर्शन चल रहा है, तो मैं ये कहना चाहूँगा कि मेरे पास इस मसले पर किसी प्रकार का कोई इन्फॉर्मेशन आपसे साझा करने के लिए नहीं है। అందభక్తులు బీజేపీ భజన బ్యాచ్ మొత్తం ఇప్పుడు తోక ముడుచుకొని నోరు మూసుకొని కూర్చున్నారు. మొహం ఎక్కడ పెట్టుకోవాలో కూడా అర్థం కావట్లేదు పాపం వాళ్ళకి. ఒక స్పూన్ లో వాటర్ తీసుకొని అందులో కట్టగట్టుకొని దూకండి అంతా కలిసి. ఛీ, పేపర్ లీక్ అయిందంటే నోరెత్తారు. స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకొని చనిపోతే నోరెత్తారు. ప్రాపగండా చేయడానికి మాత్రం ఒక్కొక్కరికి ఇంత పెద్ద నోరు వస్తుంది. ఆ చెండాలమైన నోటితో ఏదంటే అది బాగుతారు. అంతేలేండి, మోడీ లాంటి చదువులేని వాడికి సపోర్ట్ చేసేవాళ్ళు అంతకంటే బెటర్ ఎలా ఉంటారు? మోడీ లాగా చదువులేని వాళ్ళు అనుకున్నారా స్టూడెంట్స్ ని? పోయి స్టూడెంట్స్ తో పెట్టుకున్నారు. యువతను కూడా తొక్కుతా ప్రాపగండా చేస్తా అంటే ఎలా? అందుకే ఎక్కువ రోజులు దేన్ని కూడా తొక్కి పెట్టి ఉంచొద్దు. అందులో యువత. వాళ్ళు ఇంట్లో వాళ్ళ మాటే సరిగ్గా వినరు. ఇంకా మోడీ వచ్చి ఫ్రెండ్స్ అంటే వింటరా? వాళ్ళు రోడ్ ఎక్కారంటే ప్రధానమంత్రిని కూడా కుర్చీ దింపగలరు. అది వాళ్ళ పవర్ అంటే. ఈ విషయం మోడీకి, అమిత్ షాకి ఫైనల్లీ అర్థమైంది. అందుకే ధర్మేంద్ర ప్రధాన్ త్యాగపత్రం ఇచ్చేశాడు. యువత ఏకమైతే, స్టూడెంట్స్ ఏకమైతే దేశాలే కూలిపోయాయి. ధర్మేంద్ర ప్రధాన్ ఒక లెక్కన, మోడీ అమిత్ షా ఒక లెక్కన. इस सरकार में इस्तीफे नहीं होते। क्या कहते थे? इस सरकार में इस्तीफे नहीं होते। हम कहना चाहते, झुकती है दुनिया, झुकाने वाला चाहिए। देखिए, धर्मेंद्र प्रधान का इस्तीफा तो हो गया है, और ये इस्तीफा गवाह इस बात का, अगर आप लोग डरेंगे नहीं, अगर आप लोग इस सरकार के सामने झुकेंगे नहीं, तो अच्छे के इस्तीफे ले सकते हैं हम। तो डरना नहीं है, डरना नहीं है। అతను చెప్పింది 100% నిజం. మనం భయపడకుండా, మనం అన్యాయం చేయకుండా, మనం వైలెన్స్ చేయకుండా పెద్ద పెద్ద వాళ్ళను పదవుల నుండి దింపొచ్చు. పదవి ఉంది అనే అహంకారంతో విర్రవీగిన ప్రతి రాజకీయ నాయకుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒక్కటే, ఇది ప్రజాస్వామ్యం. ఇక్కడ ప్రజలే పాలకులు. మేము ట్యాక్స్ కడితే మీరు జీతాలు తీసుకుంటారు, మేము ఓటు వేస్తే మీరు కుర్చీలో కూర్చుంటారు. మరి మాకు ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు పలకకపోతే ఎలా? మిమ్మల్ని గెలిపించింది ఎందుకు? మా సమస్యల తరపున మీరు మాట్లాడతారని, అంతేగాని మమ్మల్ని దోచుకోమని కాదు. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ఇది ప్రజాస్వామ్యం.
ఇది డెమోక్రసీ. నీ ఫేవరెట్ లీడర్ ఎవడైనా సరే వాడిని క్వశ్చన్ చేయి, ప్రతి ఒక్కరిని క్వశ్చన్ చేయండి, ప్రతి అన్యాయాన్ని క్వశ్చన్ చేయండి. ఈ రోజు స్టూడెంట్స్ అంతా కలిసి క్వశ్చన్ చేశారు కాబట్టి 12 సంవత్సరాలలో ఎప్పుడు లేని విధంగా బీజేపీలో కేబినెట్ మినిస్టర్ రాజీనామా ఇచ్చాడు. బీజేపీ అహంకారానికి ఇది నిజంగా పెద్ద ఎదురు దెబ్బ. బీజేపీకే కాదు, బీజేపీ అందభక్తులకు కూడా నిజంగా ఇది పెద్ద ఎదురు దెబ్బ. బీజేపీని ఎదురు దెబ్బ తీసిన ప్రతి ఒక్క స్టూడెంట్ కి దేశ ప్రజల తరపున ధన్యవాదాలు. లాఠీ దెబ్బలు తిన్న ప్రతి ఒక్క స్టూడెంట్ కి థ్యాంక్ యూ. టియర్ గ్యాస్ భరించిన ప్రతి ఒక్క స్టూడెంట్ కి థ్యాంక్ యూ. పెల్లెట్ గన్ వల్ల గాయపడ్డ ప్రతి ఒక్క స్టూడెంట్ కి థ్యాంక్ యూ. నిరాహార దీక్ష చేసిన ప్రతి ఒక్క స్టూడెంట్ కి థ్యాంక్ యూ. ఢిల్లీ పోలీస్ ని ఎదిరించిన ప్రతి ఒక్క స్టూడెంట్ కి థ్యాంక్ యూ. స్టూడెంట్స్ తరపున నిలబడ్డ సోనం వాంగ్చుక్ కి థ్యాంక్ యూ. పీస్ఫుల్ ప్రొటెస్ట్ ను నడిపించిన అభిజిత్ కి థ్యాంక్ యూ. వీళ్ళందరికంటే ఎక్కువగా మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు అతిపెద్ద థ్యాంక్ యూ. There are youngsters like cockroaches. They don't get any employment. They don't have any place in profession. Some of them become media. Some of them become social media. Some of them become RTI activists. Some have become another activists, and they start attacking everyone. And you people file contempt petition because I go to, taking up the matter of as if there are already parasites in society who attack you people, who attack the system, and you want to join hands with them. ఎందుకంటే అతను స్టూడెంట్స్ ని కాక్రోచెస్ అనకపోతే అసలు సీజేపీ ఉండేది కాదు. సీజేపీ లేకపోతే ఈ ప్రొటెస్ట్ స్టార్ట్ అయ్యేదే కాదు. ఈ ప్రొటెస్టే లేకపోతే బీజేపీ బలుపు తగ్గేదే కాదు. అందుకే వీళ్ళందరికీ మనం థ్యాంక్ యూ చెప్పాలి. ఇప్పటికైనా బీజేపీకి బుద్ధి వస్తే బాగుండు. ఐటీ సెల్స్, ప్రాపగండా, ఫేక్ నెరేటివ్స్ ఇవన్నీ వదిలేసి మిగిలి ఉన్న 3 సంవత్సరాలు దేశం అభివృద్ధి చేయండి. లేదంటే ఈ రోజు ధర్మేంద్ర ప్రధాన్ ఇంటికి వెళ్ళాడు. నెక్స్ట్ వికెట్ మాత్రం ఇథనాల్ సైంటిస్ట్ నితిన్ గడ్కరీ అవుతాడు. తెలుసుగా మన బైక్స్, కార్స్ ఎంత నాశనం చేస్తున్నాడో. నాకైతే నెక్స్ట్ వికెట్ 100% నితిన్ గడ్కరీ అనిపిస్తుంది. ఆ తర్వాత ఒక్కొక్క బీజేపీ మినిస్టర్ లైన్ కట్టాల్సిందే. అంత గొప్ప గొప్ప ఘనకార్యాలు చేశాడు ఒక్కొక్కడు. మీరు ఏ మినిస్టర్ పేరు చెప్పినా దేశ ప్రజల దగ్గర 100 రీజన్స్ ఉన్నాయి వాళ్ళ రాజీనామా అడగడానికి. నితిన్ గడ్కరీ ఏమో పెట్రోల్ చోరీ చేస్తున్నాడు, నిర్మలా సీతారామన్ ఏమో ట్యాక్సీ చోరీ చేస్తుంది, యోగి ఆదిత్యనాథ్ ఏమో రామ్ మందిర్ చందా చోరీ చేస్తున్నాడు, అమిత్ షా ఏమో వేరే పార్టీ ఎంపీలను చోరీ చేస్తున్నాడు, మోదీ ఏమో ఓటు చోరీ చేస్తున్నాడు. చెప్పుకుంటూ పోతే ల్యాండ్ చోరీ జరుగుతుంది, హాస్పిటల్ చోరీ జరుగుతుంది, కోల్ చోరీ జరుగుతుంది. చెప్పుకుంటూ పోతే ప్రతి చోట ఏదో ఒక రకంగా దేశాన్ని అడ్డగోలుగా దోచుకుంటున్నారు. అందుకే యంగ్ ఇండియాతో మోడీ సర్కార్ జాగ్రత్త ఉంటే బాగుంటది. ఈ రోజు ధర్మేంద్ర ప్రధాన్ దించిన వాళ్ళు రేపు మోడీ అమిత్ షాలను దించడం పెద్ద పని కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, మోడీ అయినా అమిత్ షా అయినా ఇంకెవరైనా గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఏం పైనుండి దిగి రాలేదు. నువ్వు నేను ఓటేసాం, అందుకే మోడీ పీఎం అయ్యాడు. మనం ఓటు వేయకపోతే పీఎం ఉండడు, సీఎం ఉండడు. అందుకే వాళ్ళను నెత్తి మీద పెట్టుకోకండి. వాళ్ళు ప్రజాసేవకులు, దేవుళ్ళు కాదు భజన చేయడానికి. అందుకే ప్రతి అన్యాయాన్ని ఎదిరించండి, ప్రతి అన్యాయాన్ని ప్రశ్నించండి. పాలిటిక్స్ తో సంబంధం లేని స్టూడెంట్సే ఒక పొలిటీషియన్ చేత రాజీనామా చేయించారంటే రాజకీయాల గురించి తెలిసిన మనం చాలా క్వశ్చన్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఇండియా డెమోక్రటిక్ కంట్రీ, మనం డెమోక్రసీలో ఉన్నాం. डेमोक्रेसी है, अगर डेमोक्रेसी में बोलने से डर लगने लगे तो कैसी डेमोक्रेसी? डरना नहीं है, अगर अपनी आवाज उठाओगे तभी ये लोग लाइन में रहेंगे, और इन्हें लाइन में रखना जरूरी है, इन्हें लाइन में रखना जरूरी है, क्योंकि ये जो आज खुद को बादशाह समझ बैठे हैं ना, ये हमारी वजह से बैठे हुए हैं.